ఇన్ జనరల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కలెక్టెడ్ బై షాప్కీపర్ బట్ నాట్ గివెన్ టు ది గవర్నమెంట్. ఇన్ జనరల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కలెక్టెడ్ బై షాప్కీపర్ బట్ నాట్ గివెన్ టు ది గవర్నమెంట్. అతను షాప్కీపర్ కలెక్ట్ చేస్తాడంటే కానీ గవర్నమెంట్కి ఇవ్వడంట. గవర్నమెంట్కి యాక్చువల్ ఏం పే చేస్తారు? ట్యాక్స్ పే చేస్తారు. మరి ఏమి ఇవ్వరంటే ఆప్షన్ చూద్దాం. ఏది? ప్రాఫిట్ ఉంది, సేల్ ట్యాక్స్ ఉంది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉంది, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఉంది. మరి ఏం చెప్పచ్చు? ప్రాఫిట్ అనమాట. ఎందుకంటే ప్రాఫిట్ మనము గవర్నమెంట్కి ఇవ్వం కదా, కాబట్టి ఏది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పచ్చు. అదే తెలుగులో చూస్తే మనకు సాధారణంగా ఈ క్రింది వాణిలో దీనిని దుకాణదారుడు వసూలు చేసినప్పటికీ ప్రభుత్వానికి చెల్లించడు. ఏమేమంటే ఆప్షన్స్? లాభము, అమ్మకపు పన్ను, విలువ ఆధారిత పన్ను, వస్తువులు మరియు సేవల పన్ను. ఇవేవి కింద ఉన్నటువంటి సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్స్ మనకు అన్ని కూడా ఎట్లున్నాయి? పన్నులు ఉన్నాయి. కాబట్టి ఏవి కూడా పన్నులు అన్ని కూడా ఏం చేస్తాడు? గవర్నమెంట్కి పే చేస్తాడు. కానీ పే చేయని ఏదంటే మనకు లాభం అనమాట. కాబట్టి ఏం చెప్పాలి? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్.